అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు తర్వాత అన్ని కుల సంఘాలు ఒక పక్క అయితే ఈ అఘోరి రాజకీయం ఒక పక్క క్లియర్గా నడుస్తుంది. అంటే ఈ పార్టీకి విమర్శలు ఉన్నాయి కానీ ఆ కుల సంఘానికి ఈ కుల సంఘ విమర్శలు ఉన్నాయి కానీ అఘోరిని విమర్శించే నాదుడు ఈ తెలంగాణలో కాదు, భారతదేశంలో ఎవరూ లేరు. ఎందుకంటే వాస్తవానికి ఆమె అఘోరి శకలు చేస్తున్నా లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ అయిన మనుషుల్లా ప్రవర్తిస్తుంది ఆమె. ఖచ్చితంగా అఘోరి అంటే ఎలా ఉండాలో అంటే మనం జనరల్గా చూసేటువంటి వాళ్ళు అఘోరి అంటే సాధుతత్వం. అవును. ఆమె తెలంగాణ అడుగుపెట్టినప్పటి నుండి ఆమె ప్రతిదీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆమె మీదకి ఒక ఉన్మాదంతో కూడిన ఉగ్రవాదంతో కూడినటువంటి పనులే తప్ప ఏనాడు అంటే ఆమె పోని భక్తి ప్రవచనాలు ఏమైనా ఉన్నాయంటే ఆ భక్తి ప్రవచనాలు ఏవిలు అంటే ప్రజల్ని భక్తి వైపు లాగే విధంగా ఉండాలి. ఆమె ప్రవర్తన ఏదైతే ఉందో ఆమె ప్రవర్తనను బట్టి ఇంకా నలుగురు మారుతారు. తర్వాత ఆ భక్తి చాటింపే విషయంలో ఎలాంటి ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఆమె ప్రతి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఒక వర్గాన్ని ఖచ్చితంగా రెచ్చగొట్టే విధంగానే ఉంది. ఆమె వాస్తవానికి కూడా రెచ్చగొట్టేటట్టు డైరెక్ట్ వార్నింగ్లు ఇచ్చేస్తుంది. వార్నింగ్లే ఇస్తుంది డైరెక్ట్. ఒక పక్క అఘోరి అంటే సరే సనాతన ధర్మం అంటే అందరికి మంచిది, అది పాటిస్తే ఇంకా మంచిది. పాటించేవాడు పాటిస్తాడు, ఇష్టం లేనివాడు పాటించడు, అదంతా పక్క తర్వాత మ్యాటర్. కానీ ఇక్కడ అఘోరిని మరి ఏ సనాతన ధర్మం చెప్పింది తల్వార్లు దీవని. అవును, మన టెంపుల్ దగ్గరికి వెళ్ళింది, సామాన్య భక్తుని వీపులో పొడిచింది. ఇక తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. నిన్నగా ఎస్ఐని పట్టుకొని నువ్వేం బిక్కుంటావో బిక్కుపో, అసలు నువ్వేం చేస్తావు. ఆమె మాట పద్ధతికి అసలు ఉండాల్సిన లక్షణాలు ఎవరైతే అఘోరి సీన్ ఉందో ఈ అఘోరి సీన్ కంటే ముందు మనం చాలా మంది అఘోరులు చూసాం. వచ్చే వాళ్ళు, వాళ్ళ పాదాభివందనం చాలా మంది తీసుకునే వాళ్ళు, వాళ్ళు ఆశీర్వదించే వాళ్ళు, ఇంట్లోకి వచ్చి ఆ భోజనం పెడితే ప్రశాంతంగా తినేవాళ్ళు. తర్వాత వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చి అఘోరీలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక్క అఘోరి శ్రీను ఒక్క అఘోరి కాదు, చాలా మంది అఘోరులు ఉన్నారు. ఇటు హిమాలయ పర్వతాల్లో కూడా ధ్యానం చేసే అఘోరీలు మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు మహాకుంభమేళలో దగ్గర 1,00,000 మంది అఘోరీలు అక్కడ ఇప్పటికీ స్టేయింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎవ్వరికి లేని ఇబ్బంది ఈ అఘోరికే యూట్యూబ్ ఛానల్ ఉంటాయి, ఈ అఘోరికే లైవ్లు ఉంటాయి. అఘోరి నేను మనిషి మాంసం తింటా ఉంటుంది, కట్ చేస్తే ఏరే వాళ్ళ ఇంట్లో పూరీలు వేసుకున్నాను వీడియో పెడుతుంది. అసలు అఘోరి అమ్మగా ఉంటేనే అందరికి ఏ ప్రాబ్లం లేదు. వాస్తవానికి ఇప్పుడు నేను హిందువే కానీ నాకే ప్రాబ్లం లేదు. నేను హిందూ కదా, దేవుణ్ణి మొక్కుతున్నా, ప్రతి ఒక్క దేవుళ్ళని మొక్కుతాం, దేవతలను మొక్కుతుంటాం, అందరిని మొక్కుతుంటాం, అన్ని తిరుపతి పోయి వస్తుంటాం, తర్వాత విజయవాడ పోయి వస్తుంటాం, ప్రతి దుక్కులో పోయి వస్తుంటాం. అట్లా అని చెప్పి సనాతన ధర్మం అని చెప్పే ఆ యొక్క గౌరవాన్ని అఘోరి తీసుకొచ్చి బ్లాక్ మెయిలింగ్ గా మార్చింది. ఒక్కసారి అదే చూద్దాం. ఒకసారి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో అఘోరి హల్చల్. కుంభమేళాకు వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావని ప్రశ్నించే స్థానికులు ఒకరిపై దాడికి యత్నం, అక్కడున్న వారు తిరగబడంతో వెళ్లిపోయిన అఘోరి చూసిరా. అసలు ఎంత నిజంగా అసలు నయమే బెటర్ అనిపిస్తుందిగా ఒక పక్క. అఘోరి ఆమె యొక్క అలంకరణ ఎప్పుడైనా గమనించారా బ్రదర్ మీరు? ఆమె అలంకరణ నిండుగా తెల్లటి పౌడర్, అది భస్మం అనుకుంటాం, కానీ అక్కడ ఆమె దగ్గరికి వెళ్తే ఆమె యొక్క ఒంటి నిండా. తర్వాత ఇంకోటి అఘోరికి ఉండవలసిన లక్షణాల్లో 0.000-1 ఉండాలి. అలాంటిది ఆమె దగ్గరికి వెళ్తే పాన్స్ వాసన, తర్వాత పెదవులకేమో మంచి ఎర్రటి పెదవులు అందంగా కనిపించాలని ఎర్రటి లిప్స్టిక్ వాడడం, రకరకాలైనటువంటి సౌందర్య సాధనాలు అన్ని ఆమె దగ్గర ఉన్నాయి. ఆమె కారు అలంకరణ చూసినట్లయితే ఆండ్రాయిడ్ అఘోరి. అసలు ఆమె ఆండ్రాయిడ్ అఘోరి. వాస్తవానికి అది సినిమా ఒకటి ఉంటుంది కదా, వాడి సినిమా లేదు, చిన్నారాయుడు పెదరాయుడు మధ్యలో ఆండ్రాయిడ్ అన్నట్టు అఘోరి ఈ గోరి మధ్యలో ఈమె మన అఘోరి. సరే అఘోరి అంటే ఇప్పుడు వాస్తవానికి హిందూ ధర్మం అంటే అందరికీ గౌరవం, ప్రతి ఒక్కళ్ళు హిందువులే, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు హిందువులే అని చెప్పి మన మోడీ గారు చెప్తుంటారు, తర్వాత అమిత్ షా గారు చెప్తారు, జేపీ నడ్డా గారు చెప్తుంటారు. కానీ వాస్తవానికి ప్రతి ఒక్కళ్ళు హిందే. ఇప్పుడు మనం 10th క్లాస్ చదివేటప్పుడు 10th క్లాస్ టీసీలో కూడా
హిందూ అని రాస్తాం. మీ మతం ఏంటంటే హిందూ అని రాస్తాం. అంటే ఇది మన భారతదేశానికి ఉన్నటువంటి సంస్కృతి ఇది. ఈ సంస్కృతిని పట్టుకొని అఘోరి ఎందుకు ఇంత హల్చల్ చేస్తుంది, అసలు అఘోరి హల్చల్ వెనక ఏదైనా రాజకీయ పార్టీ ఉందా అనేది చాలా మందికి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఒక ఇద్దరు గల్లీలో కొట్టుకుంటేనే వాళ్ళని తీసుకుని ఇద్దరు తీసుకుని స్టేషన్ లో పడేస్తారు. కానీ అలాంటి దారుణం జరిగినా కూడా ఇప్పటి వరకు ఆమె మీద అటెంప్ట్ మర్డర్ అఘోరి మీద అసలు చేయాల్సింది. కానీ దీని వెనకాల ఏదో పెద్ద హస్తం ఉందని అనుకోవాల్సింది. ఇప్పుడు అఘోరీలు వాస్తవానికి ఇప్పుడు అసలు అఘోరి ఇన్ని రోజుల నుంచి నా గురువు ఆదేశాల మేరకు అంటుంది. అదే ఎవరా గురువు తెలియట్లేదు కదా. ఆ గురువు ఎవరో చెప్తే అఘోరి గారు మిమ్మల్ని లెఫ్ట్ హ్యాండ్ తో తలవారు కారులోంచి తీయమన్నాడా అని మేము కూడా అడుగుతాం కదా. ఎందుకంటే ఇప్పుడు మీ నుంచి చాలా మంది తెలంగాణలో ఇప్పుడు చూడు అక్కడ వరంగల్ గీసుకొండలో వాళ్ళు ప్రశ్నించే వాళ్ళని దాడికి యత్నించిందంట. ఇప్పుడు వాళ్ళకి అఘోరి నుంచి ప్రాణహాని ఉన్నట్టే కదా. ఒకటి ఇక్కడ మనం గమనించినట్లయితే అఘోరి విషయంలో ఇక్కడ చూసినట్లయితే కుంభమేళాకి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించినటువంటి స్థానికులు ప్రజలు కూడా ఆలోచించాలి. అవును, ఆలోచించి చాలా తెలివిగానే ప్రశ్నలు అడిగారు. కుంభమేళా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. అవును, కుంభమేళా మహాకుంభమేళా ఎలా నిర్వహణ ఎలా ఉంది, తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిమ ఏదైతే ఉందో అవన్నీ వాళ్ళు గమనిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు అఘోరి అని చెప్పుకుంటూ ఇంకా ఈ యొక్క ప్రాంతంలో తిరుగుతూ ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళనగా కలిగిస్తూ తర్వాత నీ యొక్క ఉన్మాద క్రియల చేత హిందూ సంస్కృతిని నువ్వు అంటున్నావు, కానీ హిందూ సంస్కృతిని నువ్వు కించపరచడమే తప్ప దానికోసం నువ్వు కట్టుబడి ఏ ఒక్క నిర్ణయం కూడా నువ్వు తీసుకోలేదు. అవును, అసలు అఘోరి మీద పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంత రోడ్ల మీద ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ భారతదేశంలో బతికే స్వాతంత్రం ఉందా లేదా అనేది కూడా డౌట్లు వస్తున్నాయి తెలంగాణలో. సో మొత్తానికి అఘోరిని అయితే ఆ పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆమె మతాన్ని అడ్డు పెట్టుకుని ఆమె చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడే ఎండగడుతూనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఆ జనాలందరూ ఒకటి గుమ్మిగూడితే అప్పటికప్పుడు అక్కడ నుంచి అఘోరి పారిపోయిందంట. సో మొత్తానికి అఘోరి ఓవరాల్ మ్యాటర్లో మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే అఘోరి చేసేటువంటి ఏవైతే ఆమె పని ప్రక్రియ ఉందో ఆ పని ప్రక్రియ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.